దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము ఫిబ్రవరి నెల 24వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయుల సంఘానికి వ్రాసిన మొదటి పత్రికలోని 6వ అధ్యాయము 19వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యాన్ని ఒకసారి పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము క్రీస్తు ప్రభువు వారి రక్తంలోని ఆశీర్వాదాల గురించి మనం ధ్యానించుకుంటున్నాము. మానవులమైన మనలను మన పాపబంధాల నుండి విముక్తి కలిగించింది యేసయ్య అమూల్య రక్తమే. ఈ రక్తం వలననే మనకి పాపబంధాల నుండి విముక్తి కలిగింది. ఎలాగంటే పరిశుద్ధ పౌలు గారు కొలసీల సంఘానికి వ్రాసిన పత్రికలోని మొదటి అధ్యాయం 14వ వచనములో చెప్పినట్లు, క్రీస్తు ప్రభువు తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొని శిలువపై రక్తము చిందించబడినందున మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి దేవుని రాజ్య నివాసులుగా చేసిన క్రీస్తు ప్రభువు త్యాగాన్ని బట్టి మనము ప్రభువుకు నిత్య స్తుతులు స్తోత్రాలు చెల్లించుచూ ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు రక్తము దుష్టలోకాన్ని జయించుటకు మనకు శక్తినిచ్చింది. ప్రభువు అమూల్యమైన రక్తము చిందించబడినందువల్ల మనము శక్తిని పొందుకున్నాము దుష్టుణ్ణి జయించటానికి. అది క్రీస్తు ప్రభువారి యొక్క అమూల్య రక్తాన్ని చిందించబడినందువల్ల, ఆ చిందించబడినందున మనమేమి చేయాలంటే దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరించి పాటిస్తూ ఉండాలి. అప్పుడు మనకి దేవుని యొక్క శక్తి మనలో ఉంటుంది. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి మానవునికి మధ్య నిత్య నిబంధన ఏర్పరచబడింది ఈ అమూల్య రక్తమే. క్రీస్తు రక్తము మన మనసాక్షిని శుద్ధి చేస్తుంది అని పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14లో వివరించారు. ఇప్పుడు మనము పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు ధైర్యము కలిగి ఉన్నాము. అపవాది మన చెంతకు రావటానికి లేదు. మనము దేవుని బిడ్డలమయ్యాము. దేవునికి మనకి నిత్య నిబంధన ఏర్పాటైంది ప్రభువారి యొక్క అమూల్యమైన రక్తము చిందించుట వలననే. మనము పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి కూడా మనకి ధైర్యము కలిగి ఉన్నాము. మనము దేవుని బిడ్డలము. ప్రియ దేవుని బిడ్డలారా, మన పాపములను తుడిచివేసి మనలను శుద్ధి చేయుటకై ఆయన తన అమూల్యమైన రక్తాన్ని శిలువపై చిందించిన విషయం మనము ధ్యానించుకుంటున్నాము. గనుక మనము పాపం వైపు చూడకుండా బాప్తిసం ముఖ్యంగా పొందాలి. పరిశుద్ధాత్మ అభిషేకం తప్పకుండా పొందాలి. ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ మన పాపములను ఒప్పుకొని దేవుని వైపు తిరగాలి. ప్రియ బిడ్డలారా, దేవుని బిడ్డలారా, యోహోను వ్రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 7వ వచనములోని పవిత్ర వాక్యానుసారం ప్రభువు దుర్నీతుల నుండి మనలను పవిత్రులుగా చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఆ ప్రకారంగా మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి, భయభక్తులు కలిగి ఉండాలి, నిత్యము ప్రార్థనలతో ఉండాలి. అపవాది మన చెంతకు రాలేడు. దేవుని బిడ్డలం మనము. కనుక నిత్యము
దేవునికి స్తుతులు చెల్లిస్తూ కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన చేసినటువంటి మేళ్లను మనం గుర్తుంచుకొని దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవించుచు మన హృదయాన్ని మన మనసుని దేవునికి అప్పచెప్పాలి. అప్పచెప్పి ప్రార్థనలతో ఉండి పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవము గల నాయన, నీకు స్తోత్రములు తండ్రి. నీ యొక్క దివ్యమైనటువంటి వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందున మేము నిత్యము తండ్రి మేము ధ్యానించుకొంచుంటున్నాము తండ్రి. మా ధ్యానాన్ని తండ్రి నువ్వు దయతో అంగీకరించి ఆలకించమని వేడుకొనుచుంటున్నామయ్యా. ప్రభా, ఆ ప్రకారంగానే నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు నాయన. ఇదిగో తండ్రి, నీ యొక్క అమూల్యమైన రక్తము వలన తండ్రి మేము నీకు బిడ్డలముగాను పరిశుద్ధమైనటువంటి దేవుని సన్నిధికి మాకు దారి కూడా ఏర్పాటు నీవు చేసినావని మేము నమ్ముకుంటూ కృపగల తండ్రి మమ్మల్ని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుచు నాయన. నీ ఎడల మేము దీన మనస్సు కలిగి ఎల్లప్పుడూ నీకు ప్రార్థనలు మేము చేసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని తండ్రి ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.